నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బందికి వేసవి సెలవులు ఏకకాలంలో ఇవ్వాలనే డిమాండ్తో సిఐటియు ఆధ్వర్యాన ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి అదనపు కలెక్టర్ పి శ్రీజకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18,000 వేతనం చెల్లించడంపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని, ఎన్ఏపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నిరసన. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 14 ఏళ్లుగా బైక్ స్టాండ్ నిర్వహిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని 15 దివ్యాంగుల కుటుంబాల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు సమాచారం లేకుండానే స్టాండ్ నిర్వహణను ఇతరులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల తామంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, మానవతా దృక్పథంతో కలెక్టర్ స్పందించి పాత పద్ధతిలోనే తమకే కేటాయించాలని వారు వేడుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మంలో అసెంబ్లీ స్థానాల పెంపు. 2029 జమిలీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు తోడుగా అదనంగా మరో 2 స్థానాలను పెరిగే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ముఖ చిత్రం కూడా మారనుండడంతో నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. క్షయ లక్షణాలను గుర్తించండి. ప్రపంచ క్షయవాది దినోత్సవం సందర్భంగా సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ దేవయ్య ప్రజలకు పలు సూచనలు చేశారు. నిరంతర దగ్గు, బరువు తగ్గడం, ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు వంటివి టీబీ ప్రధాన లక్షణాలని ఆయన వివరించారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారికి ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీబీకి ఉచిత చికిత్స మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంత చదివినా కులవృత్తే మిన్న. చదువు కన్నా కులవృత్తులపై మక్కువతో గీత కార్మికుడుగా మారిన పైనంపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కోరుతున్నారు. తాను డిగ్రీ పూర్తి చేసిన వారసత్వంగా వస్తున్న కల్లు గీత వృత్తిని నమ్ముకున్నానని తెలిపారు. నూతనంగా వృత్తిలోకి వచ్చే వారికి సభ్యత్వ కార్డులు మంజూరు చేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరాడు. ప్రభుత్వం నీరాను ప్రోత్సహించడం వల్ల ఆదాయం పెరిగిందన్నారు. ఎకో టూరిజంగా పులిగుండాల. పెనుబల్లి మండలంలోని పులిగుండాల ఎకో టూరిజం కేంద్రం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా నైట్ స్టే కోసం ఏసీ హట్స్, క్యాంప్, జంగిల్ సఫారీ వంటి వాహనాలను, బ్యాటరీ వెహికల్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రాజెక్టులో బోటు షికారు, పాలపిట్ట వాచ్ టవర్ నుంచి అటవీ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కొండపై ఉన్న శివాలయాన్ని సైతం అభివృద్ధి చేయడంతో సందర్శకుల రద్దీ పెరుగుతోంది. 100% పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి. ఖమ్మం నగరంలో గాంధీ చౌక్, మమతా రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పన్ను వసూలు కేంద్రాలను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సందర్శించారు. 100% పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి వార్డు అధికారి, రెవెన్యూ బృందం నిరంతరం శ్రమించాలని సూచించారు. బకాయిదారులకు అవగాహన కల్పించి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేగంగా వెలుగుమట్ల అభివృద్ధి పనులు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో వసతుల కల్పన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పాత శిథిలాలను తొలగించి ఫ్లాట్ల వారీగా హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి కావడంతో పాటుగా విద్యుత్ లైన్లు, వీధి దీపాలు అమర్చారు. తాగునీటి పైప్ లైన్ల పనులు పూర్తవగా ప్రస్తుతం జేసీబీల సహాయం డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపడుతున్నారు. భూదాన్ కేసులో మరో 4 అరెస్ట్. ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ ప్రభుత్వ భూముల్లో ఫ్లాట్లు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసిన కేసులో నగర ఏసీపీ రమణమూర్తి నేతృత్వంలో మరో 4 అరెస్టు చేశారు. అర్బన్ స్టేషన్లో సీఐ భానుప్రకాష్తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంభకృష్ణయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కిక్కిరిసిన పెద్దాసుపత్రి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. వరుస సెలవులు ముగియడంతో ఓపీ, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మందుల కౌంటర్, అల్ట్రాస్కాన్ గది వద్ద భారీగా క్యూలు నెలకొన్నాయి. ఓపీ చీటీ కోసం పరీక్షలు చేయించుకుని వైద్యులను కలవడానికి రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. పాలేరులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. ఖమ్మం జిల్లా పాలేరులోని ఆరెంపుల గ్రామంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బండి సతీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ దావూద్, జిల్లా నాయకులు బండి జగదీష్, 2వ వార్డు సభ్యురాలు తంగేళ్లపల్లి లక్ష్మీనారాయణమ్మ, కొండపర్తి రాధాకృష్ణ, బండి రవికుమార్, పప్పుల రమణ, మోత్కూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.